ఆ డబ్బులు కూడా తీసుకొస్తాం. ఇప్పుడే జల్ జీవన్ మిషన్ కింద మాట్లాడాడు బాలశౌరి గారు. కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. చాలా రాష్ట్రాలు ఇంటింటికి మంచినీటి సరఫరా ఇవ్వడానికి సద్వినియోగం చేసుకున్నారు. ఎంపీ తెస్తే ఆ డబ్బులు కూడా ఉపయోగించిన దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అతనికి తెలిసింది ఒకటే, బటన్ నొక్కడం, అప్పు తేవడం, బటన్ నొక్కి బొక్కడం తప్ప ఏమీ తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి అవసరంలా. మన ఇంట్లో ముసలమ్మకు చెప్పి ఆ కంప్యూటర్ ఇస్తే ఆ ముసలమ్మ కూడా బటన్ నొక్కేస్తుంది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. దానికి పెద్ద చదువు కావాలా వారికి, తెలివితేటలు కావాలా వారికి? తెలివి కావాల్సింది సంపద సృష్టించడానికి కావాలి, సుపరిపాలనకు కావాలి, ఆదాయం పెంచడానికి కావాలి. మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలంటే తెలివి కావాలి. అందుకే మేము ఇచ్చాము యువగళం. యువతకు హామీ ఇస్తున్నా. ఎక్కడ చూసినా మా మీటింగ్లు అయితే 160-70% యువకులే కనపడుస్తున్నారు. వాళ్ళకోటే హామీ ఇస్తున్నాం. నిన్న కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఈ పిల్లల యొక్క నైపుణ్యాన్ని, స్కిల్ని కూడా ఒకసారి మనం ఎవాల్యుయేట్ చేద్దాం. మొత్తం ఏ విధంగా ఉపయోగించాలో ఉపయోగిద్దాం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడదాం, వీళ్ళకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. తప్పకుండా నేను హామీ ఇస్తున్నా. ఈ తమ్ముళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. మెగా డిఎస్సి పెడతాం, మొదటి సంతకం పెడతాం, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. జాబ్ క్యాలెండర్ ఇస్తాం. జాబ్ క్యాలెండర్ ఇచ్చి అవి కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా మనం వస్తానే పరిశ్రమలు వస్తాయి. ఒక విషయం ఆలోచించండి, బందర్లో పోర్ట్ పూర్తయితే పరిశ్రమలు వస్తే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా. అది విజన్. కానీ నేను ఆ రోజు ఒక్క పైసా లేకుండా పోర్ట్ని ఏదైతే పీపీపీ మోడల్లో ఆ రోజు ఇచ్చాను. దుర్మార్గుడు వచ్చే డబ్బుల కోసం దాన్ని మార్చి ప్రభుత్వం అప్పు చేసి ఈపీసీ మోడల్ అని తీసుకొచ్చి ఈరోజు ప్రైవేటైజ్ చేసి ఆ వర్కుల్లో డబ్బులు కొట్టేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరందరూ ఆలోచించాలి, ఏ విధానమైనా మీకు మేలు జరగాలి. అలాంటి జరగలేదు. అందుకే ఇంకొక మాట కూడా చెప్తున్నాను, యువతకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, పెడల్లో మీరు కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం, ఇండస్ట్రీ తీసుకొస్తాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటింటికి మంచినీళ్లే కాకుండా ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. పింఛన్ కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం. మేము అధికారానికి వచ్చే జూన్ నెలలో వస్తాం. జూలై నెలలో ఇవ్వాలి. పెద్దవాళ్ళ కష్టం చూశాను, జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చూశాం. అందుకే అనౌన్స్ చేశాం, ప్రతి ఒక్కరికి ఏప్రిల్ నుంచి పింఛను 4,000 ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. బీసీలకి 50 సంవత్సరాలకి పింఛన్లు ఇచ్చే విధానం కూడా తీసుకొస్తాం. ఎక్కడికక్కడ ఇవన్నీ చేసి మిమ్మల్ని ఏ విధంగా పైకి తీసుకుపోవాలో, ఆర్థికంగా పైకి తీసుకురావాలో తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఇక్కడ జోగి విషయం మాట్లాడారు. ఎందుకంటే ఓసారి కొంతమంది నాయకులు కూడా తెలియాలి, ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. మాతో పెట్టుకుంటున్నారు, నోరు బారేస్తున్నారు.
ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు పారిపోయాడని. పారిపోకపోతే ఏం చేస్తాడు తమ్ముళ్ళు? ఎక్కడో